హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐపాడ్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మనం ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఓటింగ్ ఆర్డర్లో శ్రీజ ఉంది, సంజన గారు, సుమన్ శెట్టి, డీమన్, ఆ తర్వాత రీతు, ఫ్లోరా, ఇలా అయితే ఉంది ఓటింగ్ ఆర్డర్. ఇప్పుడు 2 టాస్కులు ఉన్నాయి. ఆ 2 టాస్కుల గురించి తెలుసుకున్న తర్వాత మళ్ళీ మాట్లాడదాం ఎలిమినేషన్ గురించి. ఫస్ట్ టాస్క్ పౌరస్త్ర. ఈ పౌరస్త్ర టాస్క్ ఎవరు అడిగారంటే తనుజ, కళ్యాణ్, ఇమాన్యువల్, బర్నీ గారు, దివ్య, రాము. ఎవరైతే సేవ్ అయ్యారో వాళ్ళు ఆడారు. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి నాగార్జున గారు యాక్టివిటీ రూమ్కి తనుజ గారిని రమ్మన్నారు. తనుజ గారు వెళ్ళి నువ్వు ఈ పౌరస్త్ర ఎవరికి వద్దు అనుకుంటున్నావో వాళ్ళ పేరు చెప్పమ్మా అని చెప్పారు. ఆవిడ వచ్చేసి రాము పేరు చెప్పింది. రాము అవుట్ పౌరస్త్ర నుంచి. ఇంకా సెకండ్ వచ్చేసి బర్నీ గారు వెళ్ళారు. బర్నీ గారు వెళ్ళి వచ్చేసి తనుజ పేరు చెప్పారు. నెక్స్ట్ లెవెల్ టెస్ట్ ఇది. ఒకవేళ కన్ఫెషన్ రూమ్లో ఇదే చూపించారో ఏమో. ఇంకా థర్డ్ వచ్చేసి దివ్య గారు అయితే వెళ్ళారు. ఈవిడ వచ్చేసి కళ్యాణ్ని తీసింది, ఎక్స్పెక్టెడ్. ఇంకా ఆ తర్వాత ఇమాన్యువల్ వెళ్ళాడు. ఇమాన్యువల్ వెళ్ళి దివ్య గారిని తీశాడు. ఇంకా ఆ తర్వాత కళ్యాణ్ వెళ్ళాడు. కళ్యాణ్ వెళ్ళి బర్నీ గారిని తీశారు. ఇలా అందరినీ ఒక్కొక్కరిని తీయేశారు కదా. ఇంకా మిగిలింది ఒక్కడే ఇమాన్యువల్. ఆ పౌరస్త్ర ఇమాన్యువల్కి అయితే వచ్చింది. ఈ పౌరస్త్ర నీ దగ్గరే పెట్టుకో, దీని పవర్స్ చెప్తా అని చెప్పారు నాగ్ సార్. ఇంకా ఆ తర్వాత వచ్చేసి నాగ్ సార్ ఇప్పుడు నామినేషన్లో ఎవరైతే 6 మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి ఒక 6 బోర్డ్స్ ఇచ్చారు. అందులో డేంజర్ జోన్ అని 4గురికి వచ్చింది. సంజన గారికి, శ్రీజాకి, అలాగే సుమన్ శెట్టికి, డీమన్కి. ఈ 4గురికి అయితే డేంజర్ జోన్ వచ్చింది. ఇంకా 2కైతే ఈవిక్షన్ వచ్చింది. అదెవరికంటే రీతుకి, ఫ్లోరాకి. అంటే వీళ్ళు ఎలిమినేట్ అవుతారు అని. వీళ్ళిద్దరూ అయితే ఓట్స్ పరంగా కూడా ఎలిమినేట్ కావాలి. ఒకవేళ ఈ పౌరస్త్ర ఉంది కదా, దీన్ని యూజ్ చేసి ఏమన్నా చేంజెస్ తీసుకొని వస్తారో చూడాలి. రేపు ఈ పౌరస్త్ర అనే మెయిన్ రోల్ ప్లే చేయబోతుంది. ఒకరైతే ఖచ్చితంగా రీతు ఆర్ ఫ్లోరా ఒకరు అవుట్ అవుతారు. నాకు తెలిసి ఫ్లోరా గారిని అయితే ఎలిమినేట్ చేస్తారు. ఇంకా రీతుని ఈ పౌరస్త్రతో సేవ్ చేస్తారా, లేకుంటే ఇంకా ఏమన్నా మిగిలిన 4 మెంబర్స్తో రీప్లేస్ చేస్తారో చూడాలి.